సినిమా చేయాలంటే మీ బ్యానర్లు అలాంటి ప్రయత్నం చేయకుండా చేస్తారు? 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్. ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది? సార్ అయితే ఇలా మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమా గురించి డబ్బులు అవసరమైనప్పుడల్లా రిలీజ్ అన్నారు కదా. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు సార్? జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. కాదు ఏం లేదు, మరి పక్కన 300 కోట్ల సినిమా వచ్చింది కదా, మర్చిపోయావా ఏంటి? అప్పుడే సంక్రాంతి లేదు, ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్. దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు, ఆ రోజుల్లో మనీ. ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడటానికి కూడా సినిమా లేదు, ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి. అప్పుడు ఇంత పైరసీ లేదు, ఇప్పుడు పైరసీ ఉంది, ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది. ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్. మన బొమ్మరిల్ రిలీజ్ అయ్యేప్పుడు నేను ఎలా థియేటర్కి ఫస్ట్ టైం చూసానండి రీ రిలీజ్. అంటే విజిల్స్ కొడుతున్నారు, పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు. అంటే అలా 3 గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రీ రిలీజ్ అంటే. మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి 45 crores గ్రాస్ కలెక్ట్ చేసింది మన రీ రిలీజ్లో. అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ రిలీజ్ ట్రెండ్ వల్ల ఆ వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు ఇబ్బందికరంగా డిస్ట్రిబ్యూటర్గా అంటే ఆ వారం కొన్ని చిన్న సినిమాలు రావచ్చు, వాళ్ళకి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల కొంచెం అట్లా కాదు. ప్రేక్షకులు నీకు కావాల్సింది అదిగా హెడ్లైన్. ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఎందుకు ఫుల్ అయ్యాయి? అడ్వాన్స్ బుకింగ్గా ఈరోజు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయంటే ఎందుకు? ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి, కానీ ప్రేక్షకులు కోరుకుని మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదనుకో బాయ్ బాయ్ చెప్తున్నారు మార్నింగ్ షోకి. దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా ఉందా, నాశనం చేసే వరకు వదిలిపెట్టట్లేదు. సో వ్యవస్థలో ఉంది, మనం ఎవరిని అనలేము. సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా? ఖాళీ ఇంట్లో కూర్చుంటారు, చూడు. వెళ్ళరు, వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్. ఇవాళ స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్లో ఓపెనింగ్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు? ఎలా డిసైడ్ అవుతున్నారు? టీజర్ ట్రైలర్తో నాకు ఫిక్స్, అరే దీనికి వెళ్దాం. మీకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయగానే డిసైడ్ అయిపోతుంది. ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైప్ ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది. మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైప్ లేదనుకో సార్ 10 లక్షల షాటు 20 లక్షల షాటు తెలిసిపోతుంది. మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా, ఆన్లైన్ ఓపెన్ చేయగానే మన సినిమా రేంజ్ ఏంటి అనేది ఇక్కడే ఫిక్స్ 4 రోజుల ముందే. అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్. మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు, బీ పాజిటివ్. దానికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, హీరోలని ప్రిపేర్ చేయండి. మన సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది, దానికోసం మేము ఫైట్ చేయాలి. నెగిటివ్ దాంట్లో జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది. నాకు సీతమ్మ వైట్లో సినిమాల చెట్టు రీ రిలీజ్లో నేను ఇన్స్పైర్ అవుతున్నాను. అరే ఆడియన్స్ రావట్లేదని నేను భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే సంక్రాంతికి వస్తున్నాము, సెన్సేషనల్ హిట్ అయింది. థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా జీ5 వాళ్ళు 12 అవర్స్కే ఇంత అయిందని వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ కాంటెంట్. సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి. ఫైనల్ అయ్యాక చెప్తాను. ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్స్. ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్. రెస్పాన్స్ ఏముంటుంది దీంట్లో? నేనేంటంటే 10 థియేటర్లు ఫుల్ అయినా హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా. మామూలుగా రీ రిలీజ్కి ప్రెస్ మీట్లే అవసరం లేదు కదా. సో ఒక హ్యాపీనెస్ అనిపించింది, అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి. ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా 40% 50% బుకింగ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి. వస్తారు ఇక ఇప్పుడు ఫోన్లు చేసి పిలవాల్సిన అవసరం లేదు. మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అట్లా ఏం లేదు. సో అనుకున్నారు March 7th డేట్ చేద్దామని లాస్ట్ మంత్.
అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టేసాం. డిస్ట్రిబ్యూటర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఈ మూవీ రిలీజ్ నుంచి? దీనికేమీ ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్. నేను చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు. అంటే రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నాడు. సార్ ఈ సినిమా చేస్తుంటే ఫుల్స్ సార్ అని వాళ్ళే మామూలు హ్యాపీనెస్ కాదు కదా. ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లు వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్కే ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చిన మురారి క్రాస్ చేస్తుందా సార్ మహేష్ బాబు? మళ్ళీ కంపారిజన్ ఎందుకు? ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి పెద్ద సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఉన్న అన్ని సినారియోల్లో థియేటర్స్కి జనాలు బాగానే వస్తున్నారు, ఓటీటీలో కూడా బాగానే చూస్తున్నారు. చిన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందా? పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం ఉంది. చిన్న పెద్ద లేదు. ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ టీజర్ దగ్గరికి వెళ్ళి, నీ పాటల దగ్గరికి వెళ్ళి, అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ కాదు. ఇప్పుడు చిన్న సినిమా అంటే 10 కోట్లు తీయొచ్చు, స్టార్ సినిమా అంటే 400 కోట్లు తీస్తుంది. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలరు అన్నీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా. పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన తండేలు బాగున్నాయి. తర్వాత ఈ డబ్బింగ్ సినిమాలు, ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా. డబ్బింగ్ సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి. డబ్బింగ్ కాదు, డబ్బింగ్ కాదు, డబ్బింగ్ డ్రాగన్ సైమల్టేనియస్ కాదు. ఓకే ఓకే డబ్బింగ్ సినిమాలు వస్తుంది. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాల పర్సంటేజ్ ఏమన్నా తగ్గుతుందా? అదేముండదు. అరే అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే మరి మా థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2020 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా పొందాలని మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్న ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పాను. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ముందు రోజు చూసాను. ఉన్నావు కదా, నేను ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 ఇయర్స్ ఏం మిస్ అయ్యాను, మీరు ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. ఆ రోజు రిజల్ట్ రాలేదు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. ఉమ్. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా తీసు. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నిన్న అనిల్ రావిపూడి ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది సార్. అంటే దీనిలో కూడా డబ్బులు వస్తాయి. అది డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. బాగుంది. మీ బ్యానర్లో ఇంకా చాలా అంటే ఐటీ వాళ్ళు రావడం వల్ల పాత 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేయించుకున్నంత హ్యాపీగా ఉన్నారండి. ఈ సమ్మర్ పెద్ద సినిమాలు ఏం లేవు సార్. మొత్తం ఈ సమ్మర్ ఎందుకు లేవే? ఎవరు కూడా ఏమైనా ప్రతి వారం 2 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయి కదా, ఆడే సినిమాలు ఏమి ఉన్నాయి చూసాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. సరే గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు? ఏంటి దాని అది గురించి ఎఫ్డీసీ సపరేట్గా మీరు మాట్లాడు. కూడా FDC చైర్మన్ కాబట్టి. ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు ప్రొడ్యూసర్గా మాట్లాడు. సార్ అయితే పైరసీ మీద మనం ఈ గేమ్ చేంజర్ కావచ్చు, తండేల్ కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్. ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి. వాళ్ళు అడిగాం సార్. నేను బలీవాస్ గారు కూడా ఏమన్నా? కలుస్తాం ఏదో అంటారు అంతే. అరవింద్ గారు కూడా ఆ రోజు అదే ఇక్కడ చెప్పారు. ప్రాబ్లం అదే. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. మా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే. కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది కాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా, మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. సార్ ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి.
స్పీడప్ అయి మార్చుకోవడానికి ఏం చేయాలి చేయాలి. మధ్య మధ్యలో ఉన్న పోటీ కానీ అంటే సత్సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల కూడా కాబట్టి సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలు అంటే పైకి కనిపించాయి కదా సార్ బేసిక్ పెయిన్. నేను ఒకటి చెప్తున్నాను రాజు గారి ముందు, ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్లు అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దామనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీడ్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్, దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు, డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్ సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేము. డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ అవుతుంది. నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా. రౌడీ జనార్దన ఎల్లమ్మ 2 రెడీ అయిపోయి 2 ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. ఇదే చెప్పలేదు ఇంతకుముందు.